నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. ఆధార్ సేవలు ఇకపై ఇంట్లోనే, కొత్త యాప్ రిలీజ్ చేసిన కేంద్రం. ఇంటి నుంచే మొబైల్ నంబర్, అడ్రస్ అప్డేట్ అవుతుందని కూడా ఒకటి ప్రచురించడం జరిగింది. ఇక అమెజాన్లో భారీ లే ఆఫ్స్, 16,000 మంది ఉద్యోగుల తొలగింపు. 3 నెలల వ్యవధిలోనే రెండోసారి భారీ లే ఆఫ్స్ ప్రకటన మరి అమెజాన్ జారీ చేస్తుందని ప్రచురించారు. ఇక జనసేన కాదు కామసేన అని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో లీక్పై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర్లో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇక రంగంలోకి సీఎం రేవంత్. ఫిబ్రవరి 3 నుంచి దూకుడే, మోత మోగనున్న ప్రచారం. మిర్యాలగూడతో షురు, నిజామాబాద్తో ముగింపు. మనకి తెలుసు, ఇక గరీబోళ్ల నోటి ముద్ద లాగేస్తున్న మోడీ. మెదక్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై ఫైర్ అయ్యారని కూడా మీనాక్షి నటరాజన్తో కలిసి మరి ఎవరైతే ప్రధాని మోడీ పేదోళ్ల నోటికాడ ముద్ద లాక్కోవాలని కాంక్షిస్తున్నారని టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అయితే తెలిపారని ప్రచురించారు. ఇక జాతీయ ఉపాధి హామీ చట్టం గురించి మహాత్మా గాంధీ పేరును తొలగించడానికి ఖండిస్తూ మెదక్ జిల్లాలో నరేగా బచావో, బీజేపీ హటావో నినాదంతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ మీనాక్షి నటరాజన్తో కలిసి పాల్గొన్న ఆయన మోడీ సర్కారు గరీబోళ్లను కష్టపెడుతున్నారని అన్నారు. గరీబోళ్ల కోసం సోనియా గాంధీ అనంతపురం పర్యటనలో ఉన్నప్పుడు పనికి ఆహార పథకం తీసుకొచ్చారని చెప్పారు. అనంతపురంలో అన్ని ఇళ్లకు తాళాలు ఉంటే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్కి చెప్పి పనికి ఆహార పథకాన్ని మొదలుపెట్టారని చెప్పారు. గ్రామ జనం పటిష్టంగా ఉండే గ్రామాలు సౌభాగ్యంగా ఉంటాయన్నారు. కానీ మోడీ అదానీ అంబానీల కోసం పనికి ఆహార పథకాన్ని తొలగించారని చూస్తున్నారని విమర్శించారు. పనికి ఆహార పథకం కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పార్లమెంట్లో పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఫిబ్రవరి నాటికి గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి 20 ఏళ్లు పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి, రోహిత్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీ అయితే పోరాటం చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది ఎంత మేరకు వెళుతుందో, ప్రజల్లో ఏ రకంగా వెళుతుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా రంగంలోకి సీఎం రేవంత్. ఫిబ్రవరి 3న దూకుడే, మోత మోగనున్న ప్రచారం. మిర్యాలగూడతో షురు, నిజామాబాద్తో ముగింపు. మరి అందరూ అనుకుంటున్నట్టుగానే లోకల్ బాడీ ఎన్నికలు అయితే వచ్చేస్తున్నాయి. మరి ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్. అదే రోజున మరి ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఆల్రెడీ ఎవరికి వారు మరి నామినేషన్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది. 30వ తారీఖు వరకు నామినేషన్లో మరి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇక ఇక్కడి నుంచి ప్రచార హోర్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిలో గ్రేట్గా ఏంటంటే అవి పంచాయతీ ఎలక్షన్లు కానీ లేదంటే ఏ ఎలక్షన్లు అయినప్పటికీ కూడా అన్ని కార్యక్రమాలు, బరువు బాధ్యతలు తన భుజస్కంధాల మీద వేసుకుంటున్నాయని ఇప్పుడు కూడా వెనుకాడి పోరు. మరి ఈ రకంగా మరి ఫిబ్రవరి 3 నుంచి దూకుడు మరి మోత మోగనుందని కూడా మరి చెప్తున్నారు. మున్సిపల్ నగారా మోగగా మరి ఓవైపు హార్వర్డ్ యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతున్నాయి, మరోవైపు తెలంగాణ రాజకీయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇక ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణలు పూర్తవుతుండగా ఆ రోజు నుండే ప్రచార బేరిని సీఎం రేవంత్ మోగించనున్నారు. ప్రతిపక్షాలకు గెలుపు అవకాశం ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డితో క్యాంపెయినింగ్ ఆ పార్టీ తాజాగా షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 3న మిర్యాలగూడ సభతో రేవంత్ ప్రచార ప్రారంభం కానుంది. 4న జగిత్యాల, 5న చేవేళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభలు జరగనున్నాయి. ప్రచార సభలో సీఎం రేవంత్ పొలిటికల్ హీట్ అయితే పెంచనున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే మరి ఆ వాగ్ధాటి ఏ విధంగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. మరి ఏ రకంగా అయితే ఉప ఎన్నికలు ఏవి పెట్టినా కూడా కాంగ్రెస్ విజయడంకా మోగించిందో, అదే రకంగా పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా విజయడంకా మోగించిందో, అదేవిధంగా రానున్న మున్సిపల్ ఇప్పుడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి విజయడంకా మోగించాల్సి వస్తుంది. మరి 11వ తారీఖు పోలింగ్ అయితే జరగనుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే 100% దాని మీద దృష్టి పెట్టినట్టుగా కనబడుతుంది. ఇక ఫిబ్రవరి 3 నుంచి మిర్యాలగూడతో షురూ చేస్తున్నారు. ఆ తర్వాత నిజామాబాద్తో అది ఆయన ఏదైతే సభలు జరగనున్నాయో ఎన్నికల ప్రచారానికి ముగింపు జరగనుంది. చూడాలి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ పార్టీకి పోటీ ఇచ్చేది బీజేపీ ఇస్తుందా, బీఆర్ఎస్ ఇస్తుందా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఆధార్ సేవలు ఇకపై ఇంట్లోనే. మరి కొత్త యాప్ రిలీజ్ చేసింది కేంద్రం అని చెప్పి కూడా ప్రచురించారు.
ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్ బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు ఇకపై ఇంటి నుండే అనేక ఆధార్ సంబంధిత సేవలను సులభంగా పొందవచ్చు. ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కీలకమైన మార్పులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. గతంలో ఉన్న ఆధార్ యాప్ కంటే ఈ కొత్త యాప్ ఎన్నో ఆధునిక ఫీచర్లు అందిస్తుంది. వాస్తవానికి ఈ యాప్ను 2025 నవంబర్లో పరిచయం చేసినా ఇప్పటివరకు పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా పూర్తి స్థాయి వెర్షన్ విడుదల చేయడంతో మొబైల్ నెంబర్, ఇంటి చిరునామా వంటి వివరాలను ఇంటి నుండే అప్డేట్ చేసుకోవచ్చు. ఈ యాప్లోని ప్రొఫైల్ సెక్షన్లో ఒకసారి తమ కుటుంబ సభ్యులకు చెందిన 5 ఆధార్ కార్డులను యాడ్ చేసుకుని వాటిని కూడా నిర్వహించుకునేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇక ఈ కొత్త యాప్లో భద్రతకు పెద్దపీట వేశారు. సెలెక్టివ్ షేర్ ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్ మొత్తం చెప్పకుండానే ఆఫ్లైన్లో గుర్తింపుకు ధృవీకరణ ద్వారా ఈ ఫీచర్తో యూజర్లు తమ ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాల్లో వేటినైనా షేర్ చేసుకుని ఎంచుకోవచ్చు. ఇది రకంగా చెప్పాలంటే ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే బయటికి వెళ్ళి ఆధార్ సెంటర్లో, ఈ సేవ సెంటర్లో క్యూలో నిలబడి మరి తమ విలువైన కాలాన్ని మరి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఇది మనం ఇంట్లో కూర్చొని అప్డేట్ చేసుకునే ఈ యాప్ అందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి మనందరం అయితే కూడా మరి భావించవచ్చు. ఇక అదే కాదు, ఇక జనసేన కాదు కామసేన అని జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీడియో లీక్పై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగిరి రోడ్డుపై బైఠాయించి నిరసన అయితే తెలియజేశారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన రాసలీల వీడియో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తుంది. ఈ ఘటనపై మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడారు. ఇది జనసేన కాదని, మహిళ జీవులతో ఆడుకున్న కామసేన అని ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే శ్రీధర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆమె సొంత నియోజకవర్గమైన నగరంలో వైసీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులతో కలిసి రోజా ఏజేఎస్ కళ్యాణ్ మండపం నుంచి ఓ శక్తి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోజా గారు మరి చెప్తారు, ఇంకా మీ యొక్క పరువుని దిగజార్చుకునే మాటలు ఆపండి అని చెప్పి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. రోజా గారు ఇక్కడ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తారు ఎందుకో, కానీ ఆవిడ చేసే ప్రతిదీ కూడా ఆవిడకే రివర్స్ వెళ్తుంది. ఓకే, ఎవరైతే అరవ శ్రీధర్ ఉన్నారో అరవ శ్రీధర్ ఆడియో లీక్పై మీరు మాట్లాడండి, తప్పు లేదు. ఎవరు తప్పు ఉంటే మహిళ, తప్పు ఉంటే మహిళ, ఇద్దరిది తప్పు ఉంటే ఇద్దరిది, వాళ్ళిద్దరికి సంబంధించినవి ఉంటాయి. కానీ మీరు జనసేన కాదు కామసేన అని మీరు మాట్లాడారంటే మీ మనసులో జనసేన మీద, పవన్ కళ్యాణ్ మీద ఎంత భయం ఉందో, ఎంత విషయం కక్కుతున్నారని సామాన్య ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. మరి వైసీపీ పార్టీలో ఎంతమంది ఉన్నారు? వైసీపీ పార్టీలో ఒకటా రెండా? 20 మంది, 10 నుంచి 20 మంది వరకు మీ యొక్క వైసీపీ పార్టీలో బోల్డెంత మంది కార్యకర్తలు, నాయకులు చాలా నీచమైన పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే ఎవరు కూడా మర్చిపోలేరు. రోజా గారు, మీరు ఇలాంటివి మాట్లాడేటప్పుడు మరి మీరు లైఫ్లోకి రావటాకో, మరి నగిరిలో మీరంటే ఏంటో మరి జనాలు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాకో మీరేదో మీ పాటలు మీరు పడుతున్నారు. మరి భగవంతుడి దయ వల్ల మీరు రావాల్సిన గుర్తింపు అయితే మీకు రావాలనుకుందాం. కానీ ఏం మాట్లాడినా కూడా కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఏమైనా పాజిటివ్ వచ్చేటట్టు చూడండి. మీరు ఏం మాట్లాడినా అది మీకే రివర్స్ తగులుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. మరి చూద్దాం రానున్న రోజుల్లో మరి రోజా వేసిన ఈ ఎత్తుగడలు కానీ ఏమన్నా పారి పాపం నగిరి టికెట్ కన్ఫర్మ్ అవుద్దో లేదో చూడాలి వచ్చే సార్వత్రిక ఎన్నికలకి. అదే ఆవిడ బాధంతా ఇప్పుడు అని చెప్పి మరి విశ్లేషకులు చెప్పడం అయితే జరుగుతుంది. చూద్దాం. ఇక అమెజాన్లో భారీ లే ఆఫ్స్, 16,000 మంది ఉద్యోగుల తొలగింపు, 3 నెలల వ్యవధిలోనే రెండోసారి భారీ లే ఆఫ్స్ ప్రకటన జరిగిందని కూడా ప్రచురించారు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. 3 నెలల వ్యవధిలో కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల కోత విధించడం ఇదే రెండోసారి. సంస్థలో చేపడుతున్న అదనపు సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా కంపెనీ తెలిపింది. ఈ విషయంపై అమెజాన్ పీపుల్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెత్ గెల్లెటీ బ్లాగ్ పోస్ట్లో స్పందించారు. ఇది కష్టమైన వార్త అని నాకు తెలుసు. సంస్థను బలోపేతం చేసేందుకు అవసరమైతే లేయర్లను తగ్గించి యాజమాన్య బాధ్యతను పెంచేందుకు అక్టోబర్లో ప్రారంభించిన ప్రక్రియ కొన్ని బృందాలు ఇప్పుడు పూర్తి చేశాయని ఆమె వివరించారు. ఈ క్రమంలోనే సుమారుగా 16,000 ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి అండగా ఉంటామని అమెజాన్ అయితే హామీ ఇచ్చిందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూద్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం.
మరి మనకి తెలుసు నిన్న 8:45 మరి అజిత్ పవార్ ఏదైతే మరి చార్టెడ్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది కుప్పకూలిపోయింది. ఆయనతో పాటు మరో 5 పైలట్స్తో 2 కలిపి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిపి 6 దుర్మరణం చెందడం అయితే జరిగింది. నిన్న మహారాష్ట్రతోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా దిగ్భ్రాంతి కలిగించే వార్త ఇది. మరి అజిత్ పవార్ మరి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన మరి బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత అనతి కాలంలోనే మంచి లీడర్గా ఎదుగుతున్న టైంలో ఈ రకంగా మరి ఆయన దుర్మరణం చెందటం అందరినీ కూడా కలిచివేస్తున్న పరిస్థితి. విమానంలో సాంకేతిక లోపం రావడం కారణంగా ఇది కుప్ప కూలిందని చెప్పి ప్రస్తుతం వస్తున్నప్పటికీ కూడా ప్రాథమిక విచారణలో తేలినప్పటికీ కూడా ఇంకా మరింత బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత మరి దానిలో సందేశం ఏంటో చూసి నిజంగా అసలు ఏం జరిగింది అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. తరచుగా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా కాకుండా ఈ విఐపీలకు సంబంధించిన విమాన ప్రమాదాలు జరగటం అనేక కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ల్యాండింగ్ అవుతుండగా పేలిన విమానం, ప్రాణాలు కోల్పోయిన మరో 4 శోకసంద్రంలో అభిమానులు, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు సంతాపం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, కిషన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తుకు ఏక్నాథ్ షిండే ప్రకటించారని కూడా ప్రచురించారు. ఇక మహారాష్ట్రలో ఘోర విషాదం అయితే చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్కు 66 ఏళ్లు ఉంటాయి. ఆయనతో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్లుగా తెలుస్తుంది. విమాన ప్రమాదంలో డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరు బతకలేదని అయితే వెల్లడించింది. చాలా మరి అందరం కూడా దిగ్భ్రాంతికి చెందిన వార్త ఇది. నిన్న మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని చెప్పి మరి దేవేంద్ర ఫడ్నవీస్ అయితే మరి అజిత్ పవార్ గురించి చెప్పడం అయితే జరిగింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదాలు మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. పవార్ లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం తీరని లోటన్నారు. వ్యక్తిగత జీవితంలో అజిత్ పవార్ తనకు మంచి స్నేహితుడని, మహారాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్ కృషి చేస్తున్న తరుణంలో ఆయన అకాల మరణం తీరని లోటని తెలిపారు. పవార్ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఆయన భరోసానైతే మరి ఫడ్నవీస్ అయితే ఇచ్చారని కూడా ప్రచురించారు. ఇక చైనాలో పెళ్లిళ్లకు దూరం, పిల్లలను కనేందుకు విముఖత. చైనా తీవ్ర జనాభా సంక్షోభంలోకి వెళ్తుంది. దేశంలో జననాల రేటు పెంచేందుకు యువత పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. మరి గతేడాది దేశంలో జననాల సంఖ్య మరి చారిత్రాత్మకంగా కనిష్ట స్థాయికి పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. పిల్లలను కంటానికి సుముఖంగా లేరు అని మరి చెప్పింది. భిన్నంగా తినే తిండి, వాతావరణం ఇవన్నీ కూడా వాళ్ళ మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీదే కాదు ఎవరి మీదైనా కూడా మారుతున్న భౌగోళిక పరిస్థితుల ద్వారా కూడా మరి జననాల రేట్ అనేది చాలా తక్కువైపోవటం ఆందోళన కలిగిస్తున్న విషయంగా మనం పరిగణించవచ్చు. ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఢిల్లీలోని పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారని కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ను చూసి ఓటేయండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గల్లీ నుండి ఢిల్లీ వరకు ఒకటే అబద్ధం చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 7-8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని వారు చెప్తున్నారు. కానీ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్లో చేరగా ఆయన కండువా కప్పి స్వాగతించారు. ఆరూరి రమేష్ 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారని, కానీ 2023లో 16,000 ఓట్లతో ఓడిపోయారన్నారు. కానీ ఈసారి భారీ మెజార్టీతో వర్ధన్నపేటలో ఆరూరి రమేష్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే దయచేసి కొత్త పాత అని చూడవద్దు, అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఓపిక లేని, తెలివిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల మొదలు ప్రతి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ను చూసి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టికెట్ ఎవరికి ఇచ్చారనే విషయం ఆలోచించవద్దని, గులాబీ కండువా కప్పుకుని వస్తే కేసీఆర్గా భావించి ఓటు వేయాలని సూచించారు. కుటుంబం అన్నాక విభేదాలు ఉంటాయని, కానీ బీఫామ్ ఇచ్చాక అందరూ కలిసిపోవాలని
అన్నారు. మరి ఈ రకంగా ఆయన మున్సిపల్ ఎన్నికల్లో మరి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఏదైనా ఒకటైతే మీరు గుర్తుంచుకోవాలి, ఎప్పటికీ కూడా మీరు సీఎం రేవంత్ రెడ్డిని అయితే గౌరవించరు. ఎందుకంటే తెలివి లేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. తెలివి లేని వ్యక్తి ఎందుకు రాష్ట్రాన్ని పాలిస్తారు? తెలివిగల వాళ్ళు అయితేనే, వాళ్ళలో కమిట్మెంట్ ఉంటేనే కదా ప్రజలు ఓటేసేది. ప్రజలు కదా ఆయన ముఖ్యమంత్రి చేసింది. ఇప్పటికీ కూడా మీరు ముఖ్యమంత్రి గారిని గుర్తించకపోవడం అంతా కూడా శోచనీయంగా మనం అయితే భావించాలి. ఎందుకంటే కేటీఆర్ గారు ఎల్లప్పుడూ మీ కుటుంబమే పాలించాలి, మీ నాన్నగారే సీఎం, మీరే ఏదైనా పాలకులు అనుకుంటే ఎట్లా? ఆపోజిట్ వ్యక్తులకి మరి రేవంత్ రెడ్డి గారిని ప్రజలు కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి పీఠం మీద. మీరేంటి తెలివి లేని వ్యక్తిని పాలిస్తున్నారని చెప్పేది? తెలివి ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు, మీరు కాదు కేటీఆర్ గారు అని విమర్శకులు చురకలు అంటిస్తున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఇక ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు ఎవరైతే ఉన్నారో దేశ రక్షణ రంగానికి ఎంతో నష్టం అని చెప్పి ప్రచురించారు. గగనతనంలో రాలిపోయిన రాజకీయ దిగ్గజాలని, దేశాన్ని కుదివేసిన విమాన ప్రమాదాలని చెప్పి కూడా ప్రచురించడం జరిగింది. మరి ఈయన రాజకీయ చాణక్యుడు అజిత్ పవార్ అని. మరి ఓవరాల్గా చూసుకుంటే విమాన ప్రమాదాల్లో ఎంతోమంది రాజకీయ నేతలు, మరి సంజయ్ గాంధీ దగ్గర నుంచి చాలామంది కూడా విమాన ప్రమాదాల్లో చనిపోయారని చెప్పి రాయటం అయితే ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ నేతల పర్వేజ్ అన్సార్ కండువాలు కప్పి స్వాగతించిన కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ బల్దియా గెలవడమే లక్ష్యమని పిలుపు మనకు తెలుసు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కంది శ్రీనివాసరెడ్డి అందరినీ కలుపుకొని పోతూ ఏ రకంగా ముందుకు వెళుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఆదిలాబాద్లో ఎటువంటి పరిస్థితుల్లో ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి జెండా ఎగురవేయాలి, కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అందరితో కలుపుకొని పోతూ పార్టీలోకి ఎంతోమందిని ఆహ్వానిస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు కేఎస్ఆర్ అని మనమైతే ఘంటాపదంగా చెప్పొచ్చు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో 40 స్థానాల్లో గెలిచి ఆదిలాబాద్ బల్దియా పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి పట్టణంలో 32వ వార్డు ఖానాపూర్ కాలనీలో జరిగిన భారీ చేరికల సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, కాలనీ వాసులు బాణాసంచా కాల్చి గుస్సాడి నృత్యాలు ఏర్పాటు చేసి పూలు చల్లుతూ ఆయనకు ఘనస్వాగతం పలికారు. సభా వేదిక వరకు గుర్రం సవారి ఎక్కించి ఊరేగింపుగా తీసుకెళ్లారు. దారి పొడవునా కేరింతలు, పూలు, నృత్యాలు చేస్తూ భారీ గజమాలతో స్వాగతం పలికి ఆయన అభిమానాన్ని చాటుకున్నారు. రాత్రి వేళల్లోనూ ఇసుకేస్తే రాలనంత జనం సభకి వచ్చారు. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది, కంది శ్రీనివాసరెడ్డి మీద ఆదిలాబాద్ ప్రజలకు ఉన్న ప్రేమ ఎంత ఉందో మనం అయితే దీన్ని బట్టి ఘంటాపదంగా చెప్పొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కేఎస్ఆర్ ధీమా వ్యక్తం చేశారని దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక జనసంద్రంగా మారిన మేడారం నేడే గద్దె మీదకి సమ్మక్క తల్లి ఆగమనం, అన్నీ తానే భక్తులకు అండగా మంత్రి సీతక్క ఉన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన మరి ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా మరి 28వ తారీఖున స్టార్ట్ అయ్యింది. మరి ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరి జనసంద్రంగా మారింది. మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర మొదలైంది. బుధవారం గిరిజన సంప్రదాయ పద్ధతిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య గద్దె మీదకి సారలమ్మ తీసుకురాగా, అదేవిధంగా నేడు సమ్మక్క తల్లి గద్దె మీదకు చేరింది. మేడారం మహాజాతరకు పోదామంటూ భక్తజనం అయితే కదిలింది. మరి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం అయితే బాగా చేసింది అని అయితే మనం చెప్పొచ్చు. ఇక జమాయిత్ ఉల్మా కార్యాలయాన్ని ప్రారంభించిన కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రజలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడలో మరి నూతనంగా నిర్మించిన జమాయిత్ ఉల్మా ఏ హింద్ కార్యాలయ భవనాన్ని ఆయన సంస్థ స్టేట్ జనరల్ సెక్రటరీ హఫీజ్ పీర్ ఖలీఫ్ అహ్మద్ సబీర్తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు తన సాయశక్తులు ఆయన కృషి చేస్తానని మరి ఆయన హామీ ఇచ్చి మరోసారి పునరుద్ఘాటించారు. పట్టణంలోని స్ట్రీట్ వెండర్ సమస్యలను ప్రభుత్వంతో మాట్లాడి తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మచేరిన సంతోషరావు, ముఫ్తీ ఇలాయిస్, మసుద్దిల్ ఖాస్మీ, జయామత్ ఉల్మా ఏ హింద్ జిల్లా అధ్యక్షులు అబూబకర్ తదితరులు పాల్గొనడం అయితే
జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు. 11వ వార్డు రామ్నగర్ నుండి పెద్ద సంఖ్యలో చేరికలు. కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు కంది శ్రీనివాసరెడ్డి. మరి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 11వ వార్డు నుండి రాజారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరారు. వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు కరెంటు, ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, మరి సన్న బియ్యం, రేషన్ కార్డులు, అదేవిధంగా మరో శుభవార్త అంటూ ప్రతి మహిళకు 2500 రూపాయల పథకం త్వరలో రాబోతుందని చెప్పి కూడా మరి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండాను మరి ఆదిలాబాద్ గడ్డపై ఎగరేయాలనే కృత నిశ్చయంతో కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారని మనకి అర్థం అవుతుంది. ఇక నామినేషన్లు వేసే క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దావోస్లో మరోసారి తెలంగాణ ధమాకా అని చెప్పి కూడా ప్రచురించారు. దావోస్ వేదికగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ గత 2 పర్యాయాలు భారీ పెట్టుబడులు సాధించిన తెలంగాణ ఇప్పుడు మరోసారి 2026లో కూడా దావోస్ సమ్మిట్ను దిగ్విజయంగా వినియోగించుకుంది. గ్రేటర్ హైదరాబాద్లో ఇటీవల జరిగిన 2025 గ్లోబల్ సమ్మిట్, 2026 దావోస్ సమ్మిట్ తెలంగాణలో పెట్టుబడులకు సోపానంగా మారాయని కూడా ప్రచురించారు. మనకు తెలుసు రేవంత్ రెడ్డి యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో మనం దీన్ని బట్టి మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఇక మృత్యుకోపాలుగా మారుతున్న ప్రధాన రహదారులు అని కూడా ప్రచురించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, అతివేగంగా ఆదరాబాదక వాహనాలు నడపడం వల్లే తరచుగా రోడ్డు ప్రమాదాలు కారణం అవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల యువతీయులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. భారతదేశ వ్యాప్తంగా 64 లక్షల కిలోమీటర్ల పొడవున్న రోడ్లు ఉన్నాయి. ఈ రహదారుల నిర్వహణ సరిగ్గా లేవని ప్రమాదకరంగా మృత్యు కోపాలుగా మారుతున్నాయని మనకైతే తెలుస్తుంది. మరి ఈ రకంగా ఒక బైక్ ద్విచక్ర వాహనప్పుడు 4 వీలర్ వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఇలాంటి పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకవేళ కారు ఏమన్నా డ్యామేజ్ అయితే పాక్షికంగా తప్పితే, కానీ 2 వీలర్స్కి మరి ఇలాంటి ఎడ్జ్లో గబాల్ని మరి ఎడ్జ్కి టైర్ ఎక్కిందంటే ఇమీడియట్లీ స్కిడ్ అయి పడిపోవటం అయితే జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా కూడా రోడ్లను సరిచేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది. ఎప్పటికి మరి వీళ్ళు సరిగ్గా వేస్తారు రోడ్లు అనేది వాళ్ళ యొక్క ప్రభుత్వాల చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక బొగ్గు గనులు మూసివేసిన ప్రాంతాల అభివృద్ధిపై చర్యలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇక పట్టణంలో నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ల కేంద్రాన్ని పరిశీలించారు. మయాంక బిట్టల ఐఏఎస్ నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావిడైతే స్టార్ట్ అయిపోయింది. నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగరాలని చెప్పి కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాంగ్రెస్ కార్పొరేటర్ టికెట్ ఆశావాలతో మంత్రుల ముఖాముఖి అని హాజరైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అలాగే పొన్నం ప్రభాకర్ కూడా మరి తమ తమ యొక్క కార్యకలాపాలను ఏదైతే ఉందో ఏదైతే ముఖ్యమంత్రి ఎవరైతే పనులు అప్పచెప్పారో వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు అందరూ. మరి ఎక్కడ కూడా తక్కువగా తీసుకోవట్లేదు. ప్రతి ఎన్నికని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అనడానికి మంత్రులు వీళ్ళు చేస్తున్న తీరుని మనం ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక రేవంత్ సర్కార్పై రాజగోపాల్ రెడ్డి బాంబు, బిల్లులు చెల్లించకపోతే ఏదో ఒక రోజు బాంబు పేరుస్తా, మునుగోడును విస్మరించి కొడంగల్ మదిరిలకే నిధుల, బట్టిని అడిగితే పైసలు లేవంటున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎప్పుడు కూడా నిరంతరం వివాదాల్లో ఉండే ఒక పేరు ఏదైనా ఉందంటే ఆయనే మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈయన రకరకాల పార్టీలు తిరిగారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలోకి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఎప్పుడు కూడా ఆయన ఎందుకో కొంత అసంతృప్తితో ఉంటారు. ఎప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంచెం కలుపుగోలుతనంగా ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ ఈయన ఈయన ఎప్పుడు కూడా ఏదో రకంగా మరి ప్రభుత్వంలో ఉండి కూడా ఏదో రకంగా విమర్శలు చేస్తూ ఉంటాం ఈయన ఒక హాబీలాగా కనబడుతూ ఉంటుంది. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉండేది మనకైతే తెలియదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధులు సెగ రాజుకుంది. తన నియోజకవర్గ అభివృద్ధి పనులకు బిల్లులు రాకపోవడంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ధ్వజమెత్తుతూ ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు బాంబు పేల్చడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన పాత బిల్లులు విడుదల చేయాలని గతంలోనే సీఎంతో చర్చించారని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ఇక్కడ
అంతా కూడా ఆలోచించాల్సిన విషయం. రాజగోపాల్ రెడ్డిని అసలు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఎప్పుడు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఒక మాట మీద నిలబడో లేదంటే ఒక రకంగా ముందుకెళ్లాలనో కాకుండా ఎప్పుడు కూడా నిరంతరం ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉండటం ఈయన యొక్క శైలిగా మనం అయితే గమనించవచ్చు. రాజగోపాల్ రెడ్డి యొక్క తీరుని మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక షాద్నగర్లో మొదటి రోజు 6 నామినేషన్లు దాఖలు, పేర్లు వివరాలు గోప్యంగా ఉంచిన ఎన్నికల అధికారులు. ఇక అగ్రవర్ణ పార్టీలను సాగనంపుదాం, బీసీ రాజ్యాధికారమే లక్ష్యం, నల్గొండ కార్పొరేషన్ 48 వార్డుల్లో పోటీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్. చాలామంది ఇండిపెండెంట్లుగా కూడా ఈసారి పోటీ చేస్తున్నారు. మున్సిపల్ పోరుకు గులాబీ సేన సిద్ధమని కూడా మరి ప్రచురించారు. ఇక మేడారం జాతర ట్రాఫిక్పై వరంగల్ సిపి నజర్ అని కూడా మరి ప్రచురించారు. ఇక 28వ తేదీ నుంచి ప్రారంభమైన మేడారం సమ్మక్క సారమ్మ జాతర సందర్భంగా వరంగల్ నగరం నుండి మేడారం గద్దెల వరకు కొనసాగే రోడ్డు మార్గాల్లో వాహనాల రాకపోకలపై పోలీసు కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పస్రా తాడ్వాయి జంక్షన్ వద్ద ట్రాఫిక్ కొనసాగుతున్న తీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం మనమైతే గమనించవచ్చు. ఇక అదేవిధంగా ఇక రొమాంటిక్ హీరోతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మృణాల్ అని చెప్పి రాశారు. ఇక సీతారామం, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సుపరిచితురాలే. అయితే ఈ మృణాల్ ఠాకూర్కు కోలీవుడ్ నుంచి కబురు వచ్చిందట. సింబు హీరోగా తమిళంలో ఓ మై కడుగులే డ్రాగన్, తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్గా విడుదలైంది. ఇలా సక్సెస్ సినిమాలు దర్శకత్వం వహించిన అశ్వత్ ముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఒకవేళ మరి ఈమె ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ తెలుస్తుంది కోలీవుడ్లో. ఒకవేళ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనున్న విషయం అధికారికంగా వెల్లడైతే మృణాల్కు తమిళంలో ఇదే తొలి చిత్రం అవుతుంది. మరి ఈ సినిమాతోనే మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ జరుగుతుందా? లెట్ వెయిట్ అండ్ సీ కూడా వెయిట్ అండ్ సీ అని కూడా రాశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మహాదినపత్రికలో ప్రచురించినవి అయితే మనం చూసాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. కల్తీ కెమికల్ నెయ్యి, తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పిన సిబిఐ, సిట్ ఛార్జిషీట్, తప్పు చేసి బుకాయింపు, వైసీపీ నేర ప్రవృత్తి ఇదే అని చంద్రబాబు నాయుడు మాట్లాడారని కూడా ప్రచురించారు. వాళ్ళు తప్పు చేసి మన మీదకు నెట్టేస్తారు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సిట్ పేర్కొన్నట్లు వైసీపీ దుష్ప్రచారం. ఆ నివేదిక బయటకు వచ్చాక ప్రజలకు వాస్తవాలు వివరించాలి, విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి, విమర్శిస్తే లాభం లేదు, సరైన సమాచారంతో చేసే విమర్శకే విలువ. కేబినెట్ భేటీలో సీఎం దిశానిర్దేశం, అర్హత లేని డైరీలకు నెయ్యి కాంట్రాక్టులు ఇచ్చారని, అవి రసాయనాలను మిశ్రమం సరఫరా చేశారని సిట్ చెప్పినట్లు తెలిసింది. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.5 కోట్లు జమయ్యాయని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఇక ప్రచురించారు. 10కి పైగా రాష్ట్రాల పరిధిలో తనిఖీలు, 5 రాష్ట్రాల నెట్వర్క్ గుర్తింపు, చుక్క పాలు లేకుండా నెయ్యి తయారీ, బోలేబాబా డైరీ కేంద్రంగా దందా, సహకార డైరీలను తప్పించడానికి టెండర్ల నిధుల్లో సవరణలు, సరఫరాదారులు, మధ్యవర్తులు, అధికారుల ప్రమేయం నిర్ధారణ, ఛార్జ్ షీట్లో సంచలన నిజాలైతే మరి బయటపెట్టిన సంగతి అయితే మనకి తెలుసు. మరి ఏదైతే బీటా కెరోటిన్ అనే ఒక రసాయనాన్ని కలిపి గతంలో దగ్గర 20 కోట్ల లడ్డూలని మరి ప్రసాదంగా పంచారు. 60 లక్షల కేజీల నెయ్యితో, అలా నెయ్యి లాంటి పదార్థంతో 20 కోట్ల లడ్డూలని అయితే దాన్నే అయోధ్యకు కూడా పంపించిన తీరుని అయితే అందరూ కూడా మరి జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది. కానీ ఇప్పటికీ కూడా వైసీపీ అడ్డదిడ్డంగా వాదిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అజిత్ పవార్ దుర్మరణం, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం విషాదాంతం, 2 పైలట్లతో పాటు సహాయకుడు, వ్యక్తిగత భద్రత కూడా సిబ్బంది కూడా చనిపోయినట్లుగా కూడా ప్రచురించారు. ఇక ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అండగా నిలవండి, కేంద్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వండి, ఉప్పాడ తీర రక్షణ గోడకు సహకరించండి, అమిత్ షాకు పవన్ వినతి, పిఠాపురం రైల్వే స్టేషన్ మోడల్గా అభివృద్ధి చేయాలని అశ్విని వైష్ణవ్కు విజ్ఞప్తి, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైన సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు. మరి మనకి తెలుసు పవన్ కళ్యాణ్ ఏదన్నా మాట ఇచ్చారు అంటే ఏ రకంగా తన మాటను నిలబెట్టుకుంటారో. ఉప్పాడ తీర ప్రాంతం కోతకి గురి కాకుండా ఉండటానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. ఆ దిశగా అడుగులు వేస్తూ రాబోతున్న బడ్జెట్ సమావేశాల్లో మరి ఏపీకి న్యాయం చేయండి అని మరి తనకు ఏదైతే ఆయన అమిత్ షాకి మరి చెప్పడం అయితే జరిగింది. మంత్రులు కూడా మరి సానుకూలంగా స్పందించారని కూడా మరి ప్రచురించారు. పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ఉప ముఖ్యమంత్రి బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో
మరి అమిత్ షాతో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అండగా నిలవాలని అమిత్ షాను పవన్ కళ్యాణ్ కోరారు. కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అమిత్ షాను ఆయన అధికారిక నివాసంలో కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి సంక్షేమాలపై ఆయన ఆరా తీయటం అయితే జరిగింది, ఆయనకి చెప్పడం అయితే జరిగింది. తద్వారా రైల్వే లైన్ పిఠాపురానికి సంబంధించి కూడా రైల్వే లైన్ గురించి కూడా మరి మాట్లాడారు. పిఠాపురం యొక్క అభివృద్ధి ధ్యేయంగా మరి నేను పనిచేస్తానని గతంలో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఆయన మాటను నెరవేర్చుకుంటూ మరి కేంద్రంతో మాట్లాడి తనకున్న సంబంధంతో కేంద్రంతో మాట్లాడి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మరి అండగా నిలవాలని మరి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కేంద్ర మంత్రులను విజ్ఞప్తి చేయడం జరిగింది. అటు నుంచి కూడా చాలా పాజిటివ్ స్పందన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. ఇక అదేవిధంగా పేదలందరికీ ఇళ్ళు 2029 నాటికి 7.5 లక్షల మందికి అందజేతాన్ని కూడా ప్రచురించారు. మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, కొల్లు అచ్చెన్న, సిఎస్ విజయానంద్ మరో 2.5 లక్షల మందికి స్థలాల కేటాయింపు, జూన్ నాటికి లబ్ధిదారులకు 2.61 లక్షల ఇళ్ళు, హడ్కో నుంచి ఏపీ టిడ్కో 4,450 కోట్ల రుణాల గ్యారంటీకి ఆమోదం, అమరావతిలో వీధి పోటున్న 112 ప్లాట్లు రద్దు, లాటరీ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు, రాజధానిలో అనాథ పిల్లలకు పింఛన్ల మంజూరు, టీటీడీలో పలు పోస్టులు అప్గ్రేడేషన్కు అనుమతి, కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పార్థ సారథి అని కూడా ప్రచురించారు. ఇక రాష్ట్రంలో రాక్షస పాలన, జింగిల్ రాజుకు బాబు లోకేష్ ప్రోత్సాహం, మరి పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని, మహిళలపై ఎమ్మెల్యేల లైంగిక వేధింపులని 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తా, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, జగన్ 2.0 ఎలా ఉంటుందో చూస్తారని భీమవరం నేతల భేటీలో వైసీపీ అధినేత మాట్లాడినట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక రాష్ట్రానికి సంజీవిని ప్రజారోగ్య డేటా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండాలని, హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేయాలని, ఆసుపత్రుల నిర్వహణకు ముందుకొస్తే రాయితీరు నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మరి ప్రజలందరికీ వైద్య పరీక్షలు అని చెప్పి కూడా చంద్రబాబు మాట్లాడటం అయితే జరిగింది. ఇక అజిత్ పవార్ దుర్మరణం గురించి కూడా ప్రచురించారు. పైలట్లు గతంలో ఎవరెవరు మరి చనిపోయారన్నది కూడా మరి ప్రచురించారు. ఇక అనంతలో బడి బస్సు దగ్ధం, అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చింతకోట గ్రామ సమీపంలో ప్రైవేట్ పాఠశాల బస్సు అగ్నికి ఆహుతైంది. పుట్లూరులోని శ్రీరామ గ్లోబల్ స్కూల్ వద్ద బస్సు బుధవారం సాయంత్రం విద్యార్థులను ఎంచుకొని కడవకొల్లు వెళ్తుండగా చింతకుంట వద్ద ఉన్నట్లుండి ఆగిపోయింది. డ్రైవర్ బస్సు దిగి పరిశీలించగా బస్సు కింది భాగంలో మంటలు కనిపించాయి. దీంతో వెంటనే విద్యార్థులను కిందకి దించేశారు. తర్వాత మంటలు పెరిగి బస్సు దగ్ధమైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ప్రాణ నష్టం అయితే తగ్గింది. జాగ్రత్తలు వహించకపోతే చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఒకే కాన్పులో 3 శిశువులు, ఇప్పటికే 4 కుమార్తెలు, ఐదోసారి కూడా కొడుకు కోసం ప్రయత్నం, ఈసారి 2 కొడుకులు కుమార్తె జననం. మరి ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా కొడుకులు కూతుర్లు అని తేడా ఉందంటే మనందరం కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఎవరైనా కూడా ఆడైనా మగైనా అందరూ సమానమే కదా అని ఎప్పటికీ తెలుసుకుంటుంది సమాజం అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. అకే గండాలు తీర్చే తల్లికి గండ దీపాలు వైభవంగా వీరమ్మ తల్లి తిరణాలు ప్రారంభం. మరి మనకు తెలుసు కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరణాలు ఎంతో ప్రత్యేకం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరణాలు తెలవని వాళ్ళు ఉన్నారంటే, తెలవని వాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు. మరి తల్లికి గండదీపం ఇవ్వడానికి ఎదురుగండ దీపాలతో నిండిపోయిన ఉయ్యూరు ప్రధాన రహదారి తిరుపతమ్మకు గడవనంగా వీడ్కోలు. మరి మనకి తెలుసు ఉయ్యూరు వీరమ్మ, అదేవిధంగా మరి తిరుపతమ్మ, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ, మరి అందరూ కూడా గ్రామ దేవతలు ఉండి మమ్మల్ని కాపాడతారని ప్రజల యొక్క నమ్మకం. ఉయ్యూరు వీరమ్మ తల్లి అయితే మరి దగ్గర 13వ తారీఖు వరకు మరి ఉయ్యూరు వీరమ్మ ఆవిడ దర్శనం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళిపోవడం, గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఉయ్యూరు వీరమ్మ తల్లిని దర్శించుకుంటానికి మరి ఎక్కడెక్కడి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా మరి తమ సొంత ఊరికి పయనమయ్యి కృష్ణా జిల్లా ఉయ్యూరు వెళ్ళి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఇక ఈ ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ని మనం ఇవాళ చదివే ప్రయత్నం అయితే చేసాము. ఇంకా కూలంకుషంగా మీరు మరిన్ని వార్తలు చూడాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, మహాదినపత్రిక ఫాలో అవ్వండి. ఇది వాటి వార్తాపత్రిక.